గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్ మొబైల్లో పీడిఎఫ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా అవసరం అండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అయినా కానీ ఎడ్యుకేషన్ పర్పస్ అయినా పర్సనల్ యూజ్ మీద అయినా పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటాం. బట్ మొబైల్లో క్రియేట్ చేసుకోవడం కొంచెం కష్టం. వెన్ ఇట్ కంపేర్స్ టు ది కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ పీడిఎఫ్ క్రియేట్ చేయడం కొంచెం కష్టమే. అలా అని మరీ డిఫికల్ట్ అయితే ఏం కాదు గైస్. జస్ట్ మీకు కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ఉండి కొంచెం నాలెడ్జ్ ఉంటే మాత్రం టెక్నాలజీ మీద మీరు చేసే ప్రాజెక్ట్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మాత్రం ఈజీగా మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈ టైం అనేది మనకు నెంబర్ ఆఫ్ పేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎక్కువ పేజెస్ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అది నార్మల్గా అయితే డిఫాల్ట్గా ఒక పేజ్కి అయితే 5 minutes తీసుకుంటుంది గైస్. ఆ లెక్కన మీరు ఎన్ని పేజెస్ అయితే అన్ని 5 minutes క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ సో దాపేసి డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఇప్పుడు నేను చేసిన పీడిఎఫ్ అయితే స్క్రీన్ మీద చెక్ చేస్తాను. ఇప్పుడు దాకా నేను చేసిన పీడిఎఫ్ అనమాట అది. సో అది నాకు చేయడానికి అరౌండ్ 1 hour పైనే పట్టింది అనమాట. అది మీకు ఎంత టైం పడుతుందో మీరు ఈ వీడియో అయితే జస్ట్ ఒక 1 పేజీకి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా క్రియేట్ చేయాలని. సో దాన్ని మీరు బేస్ చేసుకొని రిమైనింగ్ పేజెస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసి మీ యొక్క గురించి దాన్ని అనలైజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎటువంటి డేటా కావాలి, ఆ ప్రాజెక్ట్ దేని గురించి, మీ పర్సనల్ యూజర్ ఎడ్యుకేషన్ లేకపోతే రిమైనింగ్ ఏమన్నా అదర్ సోర్స్ గురించి ప్రాజెక్ట్ ఉంటుందా, ఎటువంటి మీకు ఎలా ఉండాలి ప్రాజెక్ట్ మొత్తం మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. మీకు ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ కావాలో క్లియర్గా దాని డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో తర్వాత దానికి తగ్గట్టు మీ డీటెయిల్స్ ఇవ్వండి. లైక్ యువర్ నేమ్ కానీ, ప్రాజెక్ట్ డ్యూరేషన్ కానీ, మీ యొక్క నెంబర్స్, మీ యొక్క ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. అండ్ మీకు ఏ విధంగా కావాలి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఇచ్చేయండి కదా. తర్వాత అదే డిఫాల్ట్గా డేటా ఇస్తుంది, ప్రాంప్ట్ మొత్తం ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. జస్ట్ మీరు చేయాల్సిందల్లా కాపీ పేస్టే. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది మీ దగ్గర డేటా లేకపోతే, మీ దగ్గర డేటా ఉంది అనుకుంటే మాత్రం ఇప్పుడు నుంచి మీరు వీడియో ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాన్వా యాప్ అయితే ఓపెన్ చేయండి కదా. కాన్వా యాప్ ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి పీడిఎఫ్ డాక్యుమెంట్ అని సెర్చ్ చేయండి కదా. సెర్చ్ చేసి మీకు డిఫాల్ట్గా పీడిఎఫ్ పేజెస్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అంటే మీకు పేజ్ ఏ విధంగా కావాలి, ఏ డిజైన్లో కావాలి అంటే మీకు అలా ఉంటుంది అనమాట. అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మరి నేను ఎగ్జాంపుల్గా దీన్ని చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ చేసుకుని అక్కడ కాపీ పేస్ట్ ఇక్కడ చేయాలి. ఫస్ట్ అక్కడ నేను ఒక హెడ్లైన్ తీసుకున్నాను అనమాట. హెడ్లైన్ తీసుకొని అక్కడ పేస్ట్ చేశాను. డిఫాల్ట్గా వచ్చిన ఫాంట్ వేరు అనమాట. సో అది హెడ్డింగ్ కాబట్టి మనం హెడ్డింగ్ ఫాంటే యూజ్ చేయాలి. ఎక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు వర్క్ చేయండి గైస్. ఎలా పడితే అలా చేయకుండా జస్ట్ మీ యొక్క సైజెస్ కానీ, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ జాగ్రత్తగా యూజ్ చేసేయండి. సరే ఇక్కడ పేస్ట్ చేసినాక అక్కడ మనకి ఫాంట్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి ఫాంట్స్. సో దానికి తగ్గట్టు మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అక్కడ చూస్ చేసుకోండి. అండ్ హెడ్డింగ్ కూడా కరెక్ట్ సెంటర్లో చూస్ చేసుకోండి గైస్. హెడ్డింగ్ అయినా టైటిల్ అయినా కానీ. ఆఫ్టర్ దట్ అది కాపీ పేస్ట్ చేసినాక నెక్స్ట్ ఇక మనకి సబ్ టైటిల్స్ ఉంటాయన్నమాట, సబ్ హెడ్డింగ్స్. దాన్ని కాపీ చేసుకోండి అనమాట. మళ్ళీ కాపీ పేస్ట్ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయండి. అది హెడ్డింగ్ కాబట్టి ఆ ఫాంట్ పెట్టాం, ఇది సబ్ హెడ్డింగ్ కాబట్టి దానికంటే కొంచెం బోల్డ్ తక్కువ ఉండే ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ చేసేయండి. అండ్ సైజ్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇది సెకండ్ స్టెప్ అనమాట. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి నార్మల్గా మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి రిమైనింగ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా అండ్ కేర్ఫుల్గా చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ కాపీ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ ఫాంట్ అనేది ఇక్కడ బోల్డ్ కాకుండా నార్మల్ ఫాంట్ అయితే ఇవ్వండి. లైక్ హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కానీ, మీకు చాలా టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి అవైలబుల్గా అక్కడ. మీకు నచ్చిన ఫాంట్ అలాగని మరీ బోల్డ్ ఇవ్వకండి. బోల్డ్ తగ్గించి సైజ్ తగ్గించి మంచి ఫాంట్ అయితే చూస్ చేసుకోండి. వన్స్ మీరు చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట ఏ ఫాంట్ బాగుంటుంది, ఏ ఫాంట్ బాగాలేదు అని. సో ఆ విధంగా మీరైతే ఫాంట్ యాడ్ చేసుకోండి గైస్. ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ అన్ని స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకో. ఈయన ఒక పేజ్ మాత్రమే కదా. సో ఒక పేజ్ ఇలా క్రియేట్ చేసినాక ఎలిమెంట్స్ అని యాడ్ చేసుకోవాలనుకున్నా, వాటర్ మార్క్ అని యాడ్ చేయాలనుకున్నా కానీ అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ దాని మీద సెర్చ్ చేయండి. స్టిక్కర్స్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మీకు బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతుంది అనమాట. ఇమేజ్ మీకు ఫాంట్ అనేది ఫ్రంట్ ఉంటుంది, ఇమేజ్ బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు దాని యొక్క ఒపాసిటీ తగ్గించుకున్నారు అనుకోండి, చూడటానికి ప్రొఫెషనల్గా ఉంటుంది గైస్ మీ యొక్క ప్రాజెక్ట్ అనేది. అండ్ పేజ్ అయినా కానీ అది నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకోండి, అక్కడ మీకు గ్యాలరీ నాకు ఆప్షన్ ఉంటుంది కదా. దాని మీద ట్యాప్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో సేమ్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక నార్మల్గా మీకు స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు నార్మల్ సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీరు చేయాల్సిన మెయిన్ ఏంటంటే హెడ్డింగ్స్ అక్కడ కాపీ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. టైటిల్కి టైటిల్ ఫాంట్ ఇచ్చేసేయండి, హెడ్డింగ్కి హెడ్డింగ్ ఫాంట్ ఇచ్చేసేయండి. నార్మల్ పారాగ్రాఫ్కి నార్మల్ ఫాంట్ ఇవ్వండి. అండ్ సైజెస్ అయితే జాగ్రత్తగా చూస్ చేసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇమేజెస్ అనే కానీ సేమ్ ప్రాసెస్. మీరు అక్కడ ఇమేజ్ ఇక్కడ తీసుకొని సైజ్ తగ్గించుకోండి. అది బ్యాక్ డ్రాప్లో మీకు వాటర్ మార్క్లోకి ఉండాలనుకుంటే ఇమేజ్ చూస్ చేసుకోండి, దాన్ని బ్యాక్ డ్రాప్ చేసేసి ఒపాసిటీ తగ్గించుకోండి గైస్.
అది మీకు లైక్ వాటర్ మార్క్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ బోర్డర్ నచ్చేది లాస్ట్ అనుకుంటే మీరు బోర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడే డిజైన్లోకి వెళ్ళారనుకోండి కొన్ని ఎక్స్ట్రాగా డిజైన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు డిజైన్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ అంతా అయిపోయినాక మీరు పైన సింబల్ ఉంటుంది అనమాట, యారో మార్క్ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఈ పేజ్ వాటికి మనం డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు అన్ని పేజెస్ అయితే సెట్ చేసుకోండి. ఒక పేజ్కి అనమాట. సో ఈ విధంగా ఇదే ప్రాసెస్ అన్ని పేజెస్కి అయితే మీరు అన్ని పేజెస్కి ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి గైస్. అండ్ ఫైనల్గా మీకు అన్ని పేజెస్ కంప్లీట్ అయిపోయినాక మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పీడిఎఫ్ అనే యాప్స్ ఉంటాయన్నమాట, పీడిఎఫ్ జనరేటర్ అని, అవి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీ యొక్క మొబైల్లోనే పీడిఎఫ్ కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో. అండ్ లైక్ నా డైరెక్ట్గా మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. చెక్ చేసేయండి. ఈ విధంగా నేనైతే పీడిఎఫ్ అయితే మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. మొబైల్లో ఆప్షన్ లేకపోతే మాత్రం ప్లే స్టోర్ మనకి చాలా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అడోబ్ పీడిఎఫ్, నార్మల్ పీడిఎఫ్ అని ఈ యాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొబైల్లో పీడిఎఫ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. అండ్ కొంచెం లెంతీ వీడియో, ఎందుకంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి. అండ్ మీకు అర్థమైతే వెళ్ళండి, గుడ్. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను అనమాట ఎక్కడ మిస్టేక్ జరిగిందని. అండ్ ఎప్పటిదా చేసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్ అండ్ లవ్ యూ ఆల్. స్టే ట్యూన్డ్.